పవన్ కళ్యాణ్ బిజీగా పర్యటిస్తున్నారు. ఆయన ఈ నెల 22న ఢిల్లీకి వెళ్లనున్నారు. కూటమి పొత్తులపై కమలం పార్టీ అగ్రనేతలతో సేనాని చర్చించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో పొత్తులపై చర్చించారు. తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనతో ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంది. అలాగే జనసేన అధినేత ఇవాళ రాజమండ్రిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన టికెట్లు, అభ్యర్థులు, జనసేన పోటీ చేసే స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు హెలికాప్టర్లో భీమవరంలో పవన్ పర్యటించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి. ఈ రోజు పవన్ బిజీ షెడ్యూల్ పై మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో ఆయన ఎవరెవరిని కలవనున్నారు? పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్న విశాఖపట్నంలో చాలా బిజీగా ముఖ్య నాయకులతో ఆయన మరి భేటీ అయినటువంటి సమాచారం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన గత రాత్రి రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో ఈ రోజు అయితే చాలా బిజీగా గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపిక అయితే ఇంకా ఒక కొలిక్కి రాని పరిస్థితి కూడా ఉంది. అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన జనసేన నుంచి కానీ లేదా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల నుంచి కానీ ఇప్పటి వరకు రాకపోవడంతో జనసేనకు సంబంధించినటువంటి అంశం అయితే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక నిరుత్సాహం అయితే నెలకొన్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటనలో మరి ముఖ్య నాయకులు భేటీ అవుతూ సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ జనసేన నాయకుల మధ్య ఒక సమన్వయాన్ని ఏర్పాటు చేసేందుకు వారి మధ్య సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఈ పర్యటనలో మరి కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే ఈ రోజు జరిగేటువంటి రాజమండ్రి పర్యటనలో ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఆయన సమావేశం అవుతారు. స్థానికంగా ఎంపిక అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏ అభ్యర్థి ఇక్కడ ఖరారు చేస్తే బాగుంటుంది, ఏ స్థానాలు మనం కోరుకోవాలి అని కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. అంటే గతం ఏదైతే సంబంధించినటువంటి స్థానాల్లో ఏదైతే ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుందో ఆ ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్నటువంటి స్థానాలను పవన్ కళ్యాణ్ ముఖ్యంగా టీడీపీ నుంచి కోరే అవకాశం ఉందని కూడా గత కొంతకాలంగా అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఆయా స్థానాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశం అయ్యి ఇక్కడ గెలుపుకు సంబంధించినటువంటి అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్థానిక నాయకుల అభిప్రాయాలను తీసుకొని ఈ అభ్యర్థుల ఎంపిక అయితే కసరత్తు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 22వ తారీఖున ఆయన మరి ఢిల్లీ వెళ్తుండడం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఢిల్లీలో మరి ముఖ్య నాయకులకు సంబంధించినటువంటి భేటీలు ఉంటుంది. మరి బీజేపీ పెద్దలతో సమావేశాలు ఉంటాయని కూడా తెలుస్తుంది. బీజేపీ ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ముఖ్యంగా అమిత్ షాతో భేటీ ఉంటుంది. అంతేకాకుండా జేపీ నడ్డాతో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తారని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి మురళీధరన్తో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యి ఏ విధంగా వ్యవహరించాలి, అంతేకాకుండా పొత్తుల అంశం కూడా ఏది టీడీపీతో పొత్తుల అంశం కూడా కీలక ప్రస్తావన చేసే మరి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు అమిత్ షాని మరి ఢిల్లీలో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారని కొంతకాలంగా మరి వస్తున్నటువంటి వార్తలు అయితే ఈ రోజుకి మరి 22వ తేదీకి అయితే ఆయన పర్యటించే ఖరారైంది. ఎందుకంటే ఢిల్లీలోని బీజేపీ నాయకులు చాలా బిజీగా ఉండటం, పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇతర రాష్ట్రాలతో వారి నాయకులు సమావేశం అవుతుండటంతో చాలా అమిత్ షా కానీ ఇతర నాయకులు కానీ చాలా మరి వారికి సమయం దొరక్క మరి వాయిదా పడిందని కూడా చెప్పుకున్నాను. పవన్ కళ్యాణ్ ఏదో గత వారమే వెళ్లాల్సి ఉండగా అక్కడ బీజేపీ పెద్దలైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో ఆయన వాళ్ళు బిజీగా ఉండడంతో పవన్ కళ్యాణ్ పర్యటన చాలా ఆలస్యంగా అయింది, జాప్యం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 22వ తారీఖు మాత్రం ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. అయితే ఢిల్లీ వెళ్ళిన సమయంలో మరి టీడీపీతో పొత్తు అంశం, బీజేపీకి సంబంధించినటువంటి
సీట్ల అంశం కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి నాయకుల అభ్యర్థుల ప్రకటన అయితే ఖచ్చితంగా జరిగి మరి ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోడ్ మ్యాప్ కోసం మరి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూడా ఎదురు చూశారు. దీంతో ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ కి ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో భీమవరం, రాజమండ్రి ఇతర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారని ముందుగా చెప్పినప్పటికీ కొంత హెలికాప్టర్ అనుమతులు కానీ ఇతర అంశాలు కానీ ఆయన పర్యటన వాయిదా పడింది. వాయిదా పడటంతో ఆయన విశాఖపట్నంలో ఆయన నిన్న మరి పర్యటన జరిగింది. అయితే ఈ పర్యటనలో ముఖ్యంగా కొన్ని అంశాలు అయితే ప్రధానంగా చర్చకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. అనకాపల్లికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశాలు అయితే కీలకంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఈసారి మరి జనసేన పార్టీ తరఫున మరి అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉండటంతో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా నిన్న పెద్ద ఎత్తున జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అనకాపల్లికి సంబంధించినటువంటి జనసేన తరఫున పోటీ చేస్తే ఈసారి ఖచ్చితంగా మరి నాగబాబు పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. నాగబాబు కూడా గత కొంతకాలంగా అక్కడ అనకాపల్లి కానీ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో కానీ ఆయన ముఖ్య నాయకులతో భేటీ అవుతున్నారు, కార్యకర్తలతో ఆయన మమేకం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అనకాపల్లికి సంబంధించినటువంటి పోటీ మరి కీలకంగా మారిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అనకాపల్లికి సంబంధించినటువంటి అంశం అయితే నాగబాబు పోటీ చేస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే అనకాపల్లి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉత్తర